సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలని అంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, రాష్ట్రంలో అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్తున్నాయని అంటున్న ఇంద్రకరణ్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ముందుగా ఐడ్రీమ్ న్యూస్ కి స్వాగతం సార్, నమస్కారం. ప్రస్తుతం మనం నిర్మల్ నియోజకవర్గంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఏలిస్తున్న, అంతకుముందు బీఎస్పీ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ టికెట్ కోసం ఆయనకి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం గురించి, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు, అలా మేనిఫెస్టో ఏంది, అంటే నిర్మల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల వద్దకు ఎలా చేరవేరుస్తారో ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిర్మల్ నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ప్రతిపక్షాలైతే వివిధ రకాలుగా ఆరోపణలు వెలువెత్తినాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాక మొదలు ఉన్నటువంటి పరిస్థితులు మనకు 10 సంవత్సరాల క్రితము ఎన్నో ఇబ్బందులు గురైనటువంటి తెలంగాణ ప్రజానికము రైతులకు కరెంట్ లేక, పెట్టుబడి లేక ఆత్మహత్యలు చేసుకొని, నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడి, మనకు నిధులు లేక ఎన్నో అవస్థలు పడినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు మూడిట్లో మనము పూర్తిగా సఫలీకృతమైనము. ఆ సఫలీకృతంలో భాగంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, నీరు, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చింది, సీతారామ ప్రాజెక్టు కూడా రావడం జరుగుతూ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరి కాళేశ్వరం నుంచి నీరు మరి రివర్స్ పంపింగ్ ద్వారా మనం తీసుకొచ్చుకొని మరి పంట పొలాలకు సురక్షితమైనటువంటి నీరు తాగడానికి మరి ఈ విధంగా మనకు లాభం చేకూరడం జరిగింది. విద్యుత్ శక్తి రంగంలో మనము పూర్తిగా సఫలీకృతమైనము. బ్రహ్మాండమైనటువంటి 24 గంటల రైతాంగానికి కరెంటు, మరి ఇండస్ట్రీలకు ఫుల్ కరెంటు, అన్ని రకాలుగా విద్యుత్ శక్తి భారతదేశంలోనే వినియోగంలో నంబర్ 1 అయినటువంటి రాష్ట్రము ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇక నియామకాల గురించి ఇప్పటికే 1,50,000 పైన ఉద్యోగాలు, మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రైవేట్ పరంగా కేటీ రామారావు గారు ఇండస్ట్రీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కాబట్టి వారి ఆధ్వర్యంలో పెద్ద కొత్త కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తయారైంది. ఇవాళ అన్ని రంగాలలో భారతదేశంలో తెలంగాణ రంగం ముందుంది. తర్వాత మాకు నిన్న కాక మొన్ననే బీ ఫారం ముఖ్యమంత్రి గారు అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసి బీ ఫారం అందించి మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూస్తుంటే నిజంగా అయితే మాకు ఇంత సంక్షేమం భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక ఆసరా పెన్షన్, ఒక వృద్ధులకు, ఒక వితంతులకు, ఒంటరి మహిళలకు, వీరు బీడీ కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. వికలాంగులకు మరి వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్, రైతు బంధు 12,000, 16,000 రూపాయల వరకు రైతు బంధు, దాంతోపాటు ప్రతి ఇంటికి 93 లక్షల గృహాలకు, కుటుంబాలకు ఇవాళ మనము ప్రతి ఒక్కరి ఇంటికి బీమా కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు కిస్తు కూడా ప్రభుత్వమే కట్టి వాళ్ళ పేరిట ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, మనం ఏ విధంగా నేచురల్ డెత్ అయినా కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బీమా మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిందంటే ఇది మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా గృహిణులకు గ్యాస్ సిలిండర్ మరి ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చిందో ఇవాళ 1,000-1,200, ఇప్పుడైతే 950, మరి అటువంటిది 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారు ఇలా గృహిణులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దాంతోపాటు బ్రహ్మాండంగా మహిళలకు, ఏ ఆధారం లేనటువంటి మహిళలకు 3,000 రూపాయలు వృత్తి కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. ఈ విధంగా మనం చూస్తుంటే ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలది మాది అయిపోయిందిగా, మేము ఎందుకు పనికిరాము అన్న
దాని విషయంలో వాళ్ళు పూర్తిగా కుంగి కృషించిపోతా ఉన్నారు. ఎందుకంటే మీరు మీ రాష్ట్రాలలో ఇవాళ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో ఉంది. మీరు మీ రాష్ట్రాల్లో మా మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ మనకు మధ్యప్రదేశ్లో ఉంది అనుకో, మహారాష్ట్రలో ఉంది. మీరు మేము ఇచ్చే మేనిఫెస్టో దీన్ని మీ రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారంటే ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ మంచిరెడ్డి వ్యవస్థ కానీ ప్రతి ఒక్క విషయంలోని తెలంగాణ రాష్ట్రము అందరికంటే ముందుంది. మేము 10 సంవత్సరాల్లో నిర్మల్ జిల్లా కేంద్రం తీసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాము, అన్ని రంగాలలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు, ఒక ట్రాక్టర్ వచ్చింది, ఒక ట్రైలర్ వచ్చింది, ఒక ట్యాంకర్ వచ్చింది. బ్రహ్మాండంగా పచ్చదనంతో విరాజిల్లుతూ ఉన్నాయి. పచ్చదనము పరిశుభ్రతలో నంబర్ 1 రాష్ట్రంగా ఎన్నో మనకు అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదివారి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు మరి మేనిఫెస్టో ప్రకటించినాక మొత్తం రాష్ట్రం అంతటా కూడా హర్షాతిరేకాలు మరి వ్యక్తమవుతా ఉన్నాయి. మా నిర్మల్లో కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము. మేము ఇవాళ రేపటి నుంచి ప్రచార కార్యక్రమం కూడా ముమ్మరం చేస్తూ ఉన్నాము. మా కార్యకర్తలు బ్రహ్మాండంగా రేపు నిర్మల్ మండలితో కనీసం ఒక 1,200 మంది మా కార్యకర్తలతో ఒక్కొక్క మండలం ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకొని మరి అందరినీ కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలి, ప్రతి ఒక్కరి ఇంటికి చెప్పాలి. ఆ విధంగా మా కార్యకర్తలందరూ కూడా అప్రమత్తం చేసి రానున్న 2వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి ఎన్నికల నిమిత్తం రాబోతా ఉన్నారు. దాన్ని సక్సెస్ చేయాలని, దాంతోపాటు నామినేషన్ ఈ నెల అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో 9వ తేదీ నామినేషన్ కూడా ఉంటుందని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పి 30వ తేదీ జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి మరి ఓటింగ్ శాతం పెంచి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకు సందేశం ఇచ్చేది ఉంది. 3వ తారీఖు నాడు